హాయ్ అండి. విలేజ్ స్టైల్‌లో సొరచేప కర్రీ ఎలా వండుతారో చూపించేస్తాను రండి. ముందుగా సొరచేపల్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాత్రలో వాటర్ పోసి దాంట్లో కాస్త ఎండుగడ్డి పెట్టి ఎండుగడ్డి మీద చేప ముక్కల్ని వేసి బాగా ఉడకనివ్వాలి. ఒక 15-20 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ఈ చేపల్ని మళ్ళీ వాటర్‌లో వేసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దీనిపై ఉన్నటువంటి స్కిన్ అంతా కూడా ఇలా అయితే రిమూవ్ చేసేసుకోవాలి. స్కిన్ రిమూవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే రిమూవ్ చేసుకోవాలి. లోపల ఉన్నటువంటి ఎముకలు ఉంటాయి కదా ముల్లులు, వాటినైతే మనం ఏం తీయనక్కర్లేదు. ఎందుకంటే సొరచేపలో ఉన్నటువంటి ముల్లులన్నీ కూడా చాలా మెత్తగా అయితే ఉంటాయి కాబట్టి అవి తిన్నా కూడా మనకేమి ఇబ్బంది అయితే అవ్వదు. తర్వాత ఈ సొరచేపల్లోకి పసుపు, ఉప్పు, కారం, మసాలా, కొబ్బరి కూర కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ సొరచేప మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసుకుని బాగా ఫ్రై అయిపోవాలి. ఎంత బాగా ఫ్రై అవ్వాలంటే సొరచేప ఉడికిన తర్వాత స్మెల్ వస్తుంది. అప్పటి వరకు ఫ్రై అవుతుంటే టేస్ట్ అనేది